శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే ఆర్పి గారు. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను. దాదాపు 450 పైగా స్కిట్స్ అవును జబర్దస్త్. అవును అసలు ఒక జర్నీ ఒక్కసారి బ్యాక్ వెళ్ళి అవును ఒక్కసారి రీక్యాప్ చేసుకుంటే అవును ఎక్కడ ఆర్పి గారు, అవును ఎక్కడ 450 స్కిట్లు, అవును ఒక్కసారి ఆ జర్నీ లైట్ గా టచ్ చేయండి మా కోసం. ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు అసలు? మాది నెల్లూరు దగ్గర సగుటూరు అండి, విలేజ్ ఓజిల మండలం, నాయుడుపేట గూడూరు మధ్యలో ఉంటుంది. సో మొదటి నుంచి రాసేవాడిని, యాక్ట్ చేసేవాడిని, నవ్విస్తూ ఉండేవాడిని. సో అది నచ్చి జనాలు బాగా ప్రోత్సహిస్తున్నప్పుడు టక్కన బయలుదేరి ఇండస్ట్రీకి వచ్చాను. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత జబర్దస్త్లో రైటర్గా వచ్చాను. ఫస్ట్ దండరాజ్ గారికి, దీనికి ముందు అసిస్టెంట్ మోహన్ బాబు గారి కంపెనీలో రాజుబాయ్, ఓకే, తర్వాత గేమ్ అనే సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. దాని ముందు గురుడు అని ఒక సినిమా, సాధ్యం అని మన జగపతి బాబు గారు, ప్రియమణి గారికి ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేశాను. దాని తర్వాత వెంటనే దీనికి వచ్చాను జబర్దస్త్కి రైటర్గా. ఎవరి ద్వారా? అంటే శకలక శంకర్ గారు నాకు తెలుసు అప్పుడు ఉన్నప్పుడు. అలా ఫోన్ చేసి ఒక జోక్ చెప్తే బాగుంది, ఇది రాస్తామంటే రాస్తానంటే అప్పుడు దండరాజు గారితో మాట్లాడిస్తే దండరాజు గారికి ఫోన్ చేసి వచ్చి రైటర్గా వచ్చి అట్లా ఆర్టిస్ట్గా ఒక ఓవరాల్గా ఒక 550-600 స్కిట్లు చేస్తుంటాం. ఓవరాల్గా ఇండస్ట్రీలో రియాలిటీ షోలు, క్యాష్, జీన్స్, ఈవెంట్లు అన్నీ చాలా చేశాను నేను. బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు చేశాను. దానికి ఎక్కువగా హిట్ అయింది కూడా ఆ నెల్లూరు యాస, నెల్లూరు స్లాంగ్ ఒకటి మీకంటూ ఆ స్పెషల్ గా యూనిక్ గా ఉన్నది. అవును. సో అదే అన్ని స్కిట్స్ కి కంటిన్యూ అవటానికి కూడా రీజన్. అంటే మొదటిసారి ఎక్కినప్పుడు నాకు డైలాగులు గుర్తుంటాయా లేదని భయం ఉండేది. ఎప్పుడైతే దండరాజు గారు నీ ఇష్టం వచ్చేట్టు మాట్లాడు, కానీ పూర్తిగా అర్థమైతే అదే రావాలి అన్నారు. సో అలానే గుర్తుపెట్టుకోవాలంటే నా వల్ల అయ్యేది కాదు. ఆ వచ్చిందనే స్లాంగ్లో దోస్తూ స్లాంగ్లోనే చేయడం వల్ల కొన్ని రోజులు గుర్తుంచుకోవడం మొదలెట్టాను. అలా మొదలెడుతూ ఉన్నప్పుడు ఒక ధనాజ్ గారి దగ్గర 30 స్కిట్లు చేసిన తర్వాత టీమ్ లీడ్ అవ్వడం జరిగింది. కానీ జబర్దస్త్ అంటే అప్పుడుదే. ఇప్పుడు అసలు జబర్దస్త్ ఎవరున్నారు, జడ్జెస్ ఎవరు, అసలు టీమ్ లీడర్స్ ఎవరు, ఆ రేటింగ్ ఏంటి, అసలు స్కిట్స్ కూడా ఎవరు ఫాలో అవ్వట్లేదు అని విన్నాం. అవును, ఎంతవరకు వాస్తవాలు అసలు? అంటే ఏది హిట్ అవ్వాలన్నా దానికి ఒక ఫార్ములా ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక రోజా గారు ఉండేవాళ్ళు, ఇటువైపు నాగబాబు గారు ఉండేవాళ్ళు, ఒక కాంబినేషన్ అది. చంద్ర గారు, ఇటు గెటప్ సీన్ గారు, ఇట్లా అది అట్లా రకరకాలుగా ఉండేవాళ్ళు. 12 మంది టీం లీడర్లు కూడా 12 రకాలుగా ఉండేవాళ్ళు. నాది కాళ్ళు కొట్టడం ప్లస్ నాది స్లాంగ్, 3 బిస్కెట్లు, నాది ఒక టైప్ ఉండేది. చంద్ర గారిది పక్కింటిల్లు, ఒక ఫ్యామిలీ ఆడియన్స్ ఉండేవాళ్ళు. గెటప్ సీన్ వస్తే వీడు ఏ గెటప్ వేస్తాడు రా బాబు వీడని ఆశ్చర్యపోయేలా చేసేవాడు. సుధీర్ వస్తే ఆడు చరిష్మా ఉండేది. ఇలా హైపరాది వస్తే పంచులేస్తాడు. ఇట్లా రకరకాలుగా ఉండేది. రెండోది, నాకు తెలిసింది వాస్తవం చెప్తున్నాను, ఎప్పుడు కూడా స్కిట్స్లో, ఒక షోలో ఒక స్కిట్లో లేడీ గెటప్ వేస్తే నవ్వుతారు. ఒక అబ్బాయి లేడీ గెటప్ వేస్తే ఫస్ట్ ఆశ్చర్యపోతారు. ఒక అబ్బాయి లేడీ గెటప్లా చేంజ్ అవ్వడం అనేది ఆశ్చర్యపోతారు. అప్పట్లో వినోద్ కావచ్చు, శాంతి స్వరూప్ కావచ్చు, తన్మయ్య కావచ్చు, ఈ విధంగా చాలామంది చేశారు. వాళ్ళని చూస్తే ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేదంటే వాళ్ళకి ఆశ్చర్యపోయేవాళ్ళు. కొన్ని ఎంగేజ్మెంట్లకు కానీ, కొన్ని పెళ్ళిళ్ళకి కానీ, కొన్ని పూజలకు కానీ, కొన్ని ఫంక్షన్స్కి కానీ వాళ్ళని పిలిపించి మీరు ఎలాంటి డ్రెస్సులు కొంటారు, ఎక్కడ కొంటారు, మీ కట్టుబొట్టు ఎట్లా వస్తుంది, మీరు ఏ లిప్స్టిక్ వాడతారు, లేదంటే మీకు హెయిర్ స్టైల్ ఎలా వచ్చిందని వాళ్ళు చాలా ఇన్స్పిరేషన్గా తీసుకునేవాళ్ళు. ఏంటంటే ఒక జంటు ఒక లేడీ లాగా యాక్టింగ్ చేస్తూ డ్రెస్ కోడ్ మార్చడం అనేది అద్భుతం అప్పట్లో. దానికి ఆశ్చర్యపోయి జనాలు బీభత్సంగా చూసేవాళ్ళు. అప్పటి వరకు అది లేదు. సినిమా ఇండస్ట్రీలో, సినిమాల్లో కోవేశ్వర్లా గారు ఆవిడ హాస్యం చేస్తారు, రమాప్రభా గారు ఆవిడ యాక్టింగ్ చేస్తారు, ప్రగతి గారు చేస్తారు, అన్నపూర్ణమ్మ గారు, ఇట్లా ఓకే లేడీస్లా చేస్తారు, అంతే వయసు తగ్గ పాత్రలు చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఏమైందంటే జబర్దస్త్కి వచ్చే సమయానికి ఎప్పుడైతే లేడీసే యాక్టింగ్ చేసి మొదలెడతారో, అంటే నేను ఎవరిని తప్పు పట్టాలని కాదు, మీరు ఆ క్వశ్చన్ అడిగారు కాబట్టి చెప్తున్నా, ఎప్పుడైతే
లేడీస్ స్కిట్లో చేస్తూ కొన్ని జుగుప్సాకరమైన మాటలు వస్తాయో, ఎట్లా అంటే మన శోభనం టైం అవుతుంది, లేదంటే నిజంగా వాళ్ళని కొట్టడం లేకపోతే తిట్టడం, వాళ్ళు కాలు జారి పడిపోవడం, కొన్ని పరిస్థితులు డైరెక్ట్గా లేడీస్ అని తెలిసిన తర్వాత జనాలు వాటిని అన్వయించుకోలేరు, తీసుకోలేరు 100%. సినిమాలో వేరు ఉంటుంది, మళ్ళీ స్కిట్ టైంకి వచ్చే టైంకి దాని పద్ధతే మారిపోద్ది. సో అలా ఈ లేడీ గెటప్లే లేకపోవడమే మొదటి మైనస్ జబర్దస్త్. ఓకే, ఎందుకని అసలు ఒక్కళ్ళు కూడా పాత టీం లీడర్ ఎవ్వరూ లేకుండా అందరూ అంటే నాగబాబు గారు అనేది ఒక ఫార్ములా అండి. అక్కడ నాగబాబు గారు ఉంటే డబుల్ మీనింగ్లు రానివాడు, నాగబాబు గారు ఉంటే అక్కడ ఏ సమస్య వచ్చినా ఒప్పుకోడు. నాగబాబు గారు నవ్వినారు అంటే ఖచ్చితంగా అది మనం నవ్వగలిగింది అయి ఉంటుంది, అంత దానికి మ్యాచ్ అయిపోయారు. అక్కడ నాగబాబు గారు నవ్వారు అంటే ఆయన నవ్వారని మనం నమ్మం, ఒకనొక టైంకి ఆయన నవ్వాడు అంటే మనం నవ్వగలిగిందే, మనం నవ్వబోయేదే అన్నంత డిసైడ్ అయిపోయాడు, అంత మార్క్ వేసాడు. తర్వాత ఎవరైతే ఈ మల్టీ స్టారర్స్ ఉన్నారో, గెటప్ సీను కావచ్చు, సుధీర్ కావచ్చు, చంద్ర కావచ్చు, ఆది కావచ్చు, ఇలా మల్టీ స్టారర్స్ వాళ్ళు ఒకసారి స్టేజ్ మీద ఒకసారి మైక్ పెట్టుకొని స్టార్ట్ చేస్తే 15 నిమిషాలు ఇంకా మాకు రీటేక్ ఉండదు, అసలు రీటేక్ ఉండదు. అలాంటి ఒక గొప్ప షో అది. ఏ డైలాగ్ అయినా ఒకసారి గుర్తు పెట్టుకుంటే మర్చిపోతే అట్టే పోయినట్టు అంతే. అది గుర్తుపెట్టుకొని మేము యాజిటీస్ చెప్పేవాళ్ళం కదా. వీళ్ళందరూ కూడా నిదానంగా నాగబాబు గారు పోవడం, ఆ నుంచి నేను చంద్రన్న బయటికి రావడం, దాంతోపాటు మిగతా వస్తూ వెళ్ళిపోతూ ఉండడం అనేది కొంచెం. స్టార్ మార్క్ కూడా వెళ్ళారండి నాగబాబు గారు. నేను కామెడీ స్టార్స్ చేశాను, అదిరింది చేశాను. మనం ఏ షో చేసినా జబర్దస్త్కున్న బెనిఫిట్ ఏంటంటే ఆ టెలికాస్ట్ చేసేటువంటి సమయం ప్రైమ్ టైం. ఇప్పుడు గురువారం శుక్రవారం కదండి, అందరూ 9:30 కల్లా ఇళ్ళకి వచ్చేస్తారు. ఫంక్షన్లకు పోయినా, బార్లు పోయినా, తిన్నా తాగినా, లేకపోతే ఏదైనా పని మీద పోయినా, జాబులు 9:30 వచ్చాయి. 9:30 అనేది 9:30 నుంచి 11 వరకు ఇంకా ఏ గ్యాపే లేదు దానికి, గురువారం శుక్రవారం. మిగతా ఛానల్స్లో ఉండేటువంటి మైనస్ ఏంటంటే వాళ్ళు ఆదివారం ఇస్తున్నారు టైము. ఆదివారం అనగానే మనం 100 పనులు పెట్టుకుంటాం. కొంతమంది ఫంక్షన్లు పెట్టుకుంటారు, కొంతమంది పెళ్ళిళ్ళు శుక్రవారం చేసుకుంటే ఆదివారం మామ ఆ రోజు మనం నాన్ వెజ్ పండుగ పెట్టుకోండి. ఎవ్వరూ ఉండరండి. ఆదివారం అనగానే పిల్లలతో బయటికి వెళ్ళే సమయం, కుటుంబం. కాబట్టి ఈటీవీకి జబర్దస్త్ కొన్న అనుసంధానం బాగా కుదిరింది. ఓకే, ఇంకా ఉందా నాగబాబు గారి పేరు? ఉంటుందండి, అది ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు కాదు, నేను ఎప్పుడు వేసుకున్నాను అంటే తీసేది ఉండదండి. ఓకే, ఎన్ని సంవత్సరాలు అయింది? దాదాపు 4 సంవత్సరాలు అయి ఉంటుందండి. ఓకే, ఇన్ని స్కిట్స్ చేశారు కదా, మరి ఆయన చేతిలో ఎప్పుడు అక్షంతలు పడలేదా? మిమ్మల్ని ఎందుకు పడలేదు? అక్షంతలు లేదు, రాళ్ళు కొనలు కూడా పడతాయి. నేను అందుకే కదండి నాగబాబు గారు, వితౌట్ నాగబాబు గారు జబర్దస్త్ ఈజ్ ఎంప్టీ. ఎందుకంటే నాగబాబు గారు ఆయన జడ్జి పొజిషన్లో కూర్చోవడమే కాకుండా ఏ బూతు రానివ్వకుండా, ఎవరికి డబ్బులు ఇబ్బంది పడకుండా, ఎవరికన్నా ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా పట్టించుకుంటూ ఒక పెద్ద స్థాయిగా ఉండేవాడు ఆ మనిషి. 100% అమసాక్షి చెప్తున్నా. అతను ఇప్పుడైతే పోయాడో అప్పుడే కోల్పోయింది జబర్దస్త్. టు బి ఫ్రాంక్ చెప్పండి, అంటే ఒక క్వశ్చన్కి ఎవరు కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్పరు, తిప్పి 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 అంటే మాకేం తెలియదనే చెప్తారు అందరు అందులో ఉన్నట్టే. అసలు ఏం పాలిటిక్స్ జరిగినాయి జబర్దస్త్లో నాగబాబు గారు బయటికి రావడానికి? ఆ టైంలో నాగబాబు గారు సపరేట్ అయిపోయారు, రోజా గారు సపరేట్ అయిపోయారు. సో ఈవిడికి ఇష్టమైన వాళ్ళంతా జబర్దస్త్లో ఉన్నారు, ఆయనకి ఇష్టమైన వాళ్ళందరూ బయటకు వచ్చేసేసి స్టార్ మాలో జాయిన్ అయ్యారు. అసలు ఏంటి లోపల ఏం పాలిటిక్స్ జరిగాయి? పాలిటిక్స్ ఏం లేదండి. ఓకే, నాగబాబు గారు పాలిటిక్స్కి వెళ్ళాలనుకున్నారు. నాగబాబు గారు పాలిటిక్స్ స్టార్ మాకు ఎందుకు వచ్చారు? అక్కడ వద్దనుకున్నారు. ఇదైతే కొన్ని ఎపిసోడ్లు అనేది అగ్రిమెంట్ ఉంటుంది. సో అందుకని పాలిటిక్స్ ఏమి లేవు, అక్కడ ఏమీ జరగలేదు. జరిగినా జరగకపోయినా అయిపోయిన విషయాలు, అంతం అయిపోయినటువంటి విషయాలు పదే పదే చెప్పుకుంటే కాంట్రవర్సీ క్రియేట్ చేశారు మీరు. అంతం అయిపోయినటువంటి విషయాలు అంతే అండి. అదే నేను ఎప్పుడు జబర్దస్త్ని కానీ అందులో ఆర్టిస్ట్ని నేను ఎప్పుడు తప్పుగా అనుకోను. జబర్దస్త్ అనే పేరుని, ఆ షోని, ఆ కంటెంట్ని తప్పుగా అనుకోను. అది ఎప్పుడు వెళ్తాను. నేను ఎక్కడికి వెళ్ళినా కామెంట్లో కానీ బయటికి వెళ్ళినా కూడా జబర్దస్త్ ఆర్పి అంటే ఫస్ట్ గుర్తుపడతారు. నేను అంత విశ్వాసం లేని వ్యక్తి నేనేం కాదులే, కానీ ఆ సందర్భాలు, ఆ పరిస్థితులు అంతే. ఎవరి కాళ్ళు వెళ్ళిపోయినారు. అది ఇప్పుడు అంతెందుకండి, ఇప్పుడు కిరాక్ ఆర్పి కరెక్ట్ కాదు అంటే, నేను జగనన్న అన్న ఒక వీడియో పాపులర్ అయింది, దాన్ని జబర్దస్త్లో చేశారా చేయలేదా? మరి చేశారు. నేను ఒక్కనే వచ్చేసాను, ఎవరూ లేరు ఈరోజు అక్కడ. సో అది వాళ్ళ ఉద్దేశం, అది వాళ్ళ ఇంట్రెస్ట్ అనేది. మనం మరి అట్లాంటి కిరాక్ ఆర్పి
ఫుడ్ పైన అసలు కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ అవును, అప్పట్లో అసలు మొత్తం సంచలనం అయింది. అందరూ బయటకు వచ్చి మాట్లాడాల్సి వచ్చింది అవును. మీ ఇంటర్వ్యూ తర్వాత. అవును. ఏంటి అసలు దానిపైన? అదే ఆ సమయంలో అది దాదాపు మేము ఒక 5 సంవత్సరాలు పనిచేసినప్పుడు 5 సంవత్సరాలు ఒకే ట్రీట్మెంట్ ఆ సమయంలో. ఓకే. అదే నేను చెప్పాను కదా, అప్పుడు కుక్కల్లా చూశాడు, మనుషుల్లా చూడలేదు. అమౌంట్ల విషయంలో కూడా ప్రతి సంవత్సరం ఒక ఇంక్రిమెంట్ ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి. ఇప్పుడు నేను అదే అన్నా, ఈరోజు మనం ఏ వస్తువు కొనాలన్నా ఆ వస్తువు మీద 10% సంవత్సరానికి పెరిగిపోతుంది, అంతేనా? ఆ 10% మీరు మా పెంచితే మేము అదే వస్తువుని 10% పెంచిన ధరతో కొనుక్కుంటామని గట్టిగా అడిగా. ఓకే. ఆయన మారలా మనిషి, కరెక్ట్గా సమాధానం లేదు. చూశాను, ఈ బానిస బతుకు నాకు అవసరం లేదు అనుకున్నా. నన్నేం తీసిలేదండి వాళ్ళు, నన్ను ఎవ్వరు ఇంతవరకు ఎక్కడ ఇంతవరకు ఆర్పిని వెళ్ళిపోని ఇంతవరకు నేను చేసిన ఏ పనిలో నేను తీసలేదు. అది నాకు భలే హట్ అనిపించింది. వాళ్ళు 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 పెట్టే టిఫిన్ కానీ వాళ్ళు పెట్టే నేను ఎందుకు మదర్ ప్రామిస్గా మీరు ఎవరినైనా వచ్చినప్పుడు ప్రమాణం చెప్పించి మీరే అడగని చెప్పేస్తారు. నేను ఆ రోజు కూడా అన్నా, నేను చెప్పింది ఏదైనా తప్పు ఉంటే నేను గుండు గీయించుకుంటాను, గుర్తుందా? అంత స్టేట్మెంట్ ఓపెన్ స్టేట్మెంట్ అవ్వాలంటే ఎంత కష్టం అది. అంత దారుణంగా ఆ ట్రీట్ చేయడం కానీ, ఆ డబ్బులు విషయంలో కానీ, మర్యాద విషయంలో కానీ, మరి ఆ ఫుడ్ విషయంలో కానీ. అంటే ఇప్పుడు నేను చాలా చోట్ల భోంచేస్తానండి. ఇప్పుడు పార్టీ ఆఫీసులో చాలా బాగుంటుంది, తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మీరు భోంచేయండి ఒకసారి, మీరు నాతో రండి ఒకసారి, బ్రహ్మాండమైన భోజనం ఉంటుంది. నేను అది అంటే మా అమ్మ తింటున్నట్టే. బ్రహ్మాండ పప్పు కానీ మధ్య పెరుగు కానీ చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. వాళ్ళు ఏమో నాకు నాన్ వెజ్ పెట్టక్కర్లేదు, నాన్ వెజ్ పెట్టాలని రూల్ ఏం కాదు. షూటింగ్లో 300 మంది పనిచేస్తారు నాతో పాటు. ఒక 12 మంది టీమ్ లీడర్లు, వాళ్ళ కింద 10 మంది, 120 మంది. అందరికి అదే ఫుడ్ అండి? సేమ్ అదే. ఇప్పుడు వీళ్ళకి ప్రొడక్షన్ వాళ్ళకి డైరెక్టర్స్ కి సెపరేట్ గా ఏముండదు? ఫస్ట్ లో ఉండేది అదే, నేను మొదట్లో బాగుండేది. ఆ తర్వాత దాన్ని అడి తీసుకొచ్చి ఇటు చేసి దాన్ని అలా తయారు చేశారు అంతే. నేను కాదండి, ఎవరు పాపం వాళ్ళని తప్పు అన్న టీమ్ లీడర్లు కూడా ఆ టైంలో. నేను వాళ్ళు ఇలాంటి ప్రోగ్రాం పోగొట్టుకుంటే ఎట్లా అనే బాధతో భయంతో అలా తయారయ్యారు. కానీ ఒరిజినల్గా అందరి ఫీలింగ్ అదే. ఇప్పుడు ఎందుకు లేరు ఈరోజు? నాకు చాలా మంది బయట చెప్తారు, నువ్వు వచ్చేసిన తర్వాత మేము అక్కడికి వెళ్ళాం కావాలని తినడానికి. కదా ఒక ఫుడ్డే కాదు, ట్రీట్మెంట్ విషయంలో కానీ, రెస్పెక్ట్ విషయంలో కానీ, మిగతా విషయంలో కానీ, అన్ని విషయాల్లో కానీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్కిట్ చేసి అనుకోండి, అది వాళ్ళు టెలికాస్ట్ చెబితే నీకు డబ్బులు ఎవరు? పాపం నీ కింద 10 మంది 10 రోజులు పనిచేస్తుంటారు. అది కరెక్ట్. ఇవ్వకపోతే ఎలా అండి? వాళ్ళ మీద నేను అన్ని తిట్టేసి, అన్ని అరిచేసి, అని కొట్టేసి, రిహార్సల్ చేపించి ఒక 3-4 రోజులు స్కిట్ మీదే కూర్చుని ఆ స్కిట్ కరెక్ట్గా లేదు, లేదంటే పర్ఫెక్ట్గా లేదు అని. అంటే ఇక్కడ మల్లెమాల అంటే పేమెంట్స్ అసలు కరెక్ట్ టైంకి వెళ్ళిపోతే అది ఇస్తారండి. భారతదేశంలో నాకు తెలిసి ఏ సంస్థలో కూడా నాకు తెలిసి అంత పర్ఫెక్ట్గా డబ్బులు ఇచ్చే కంపెనీ ఎంతవరకు పుట్టలే. నేను అన్నీ ఒప్పుకుంటానండి, ఈటీవీ ఒప్పుకుంటాను, మల్లెమాల ఒప్పుకుంటాను. డబ్బులు ఇంత అంటే నీకు ఫోన్ చేసి ఇస్తారు, ఇదే ఇంకా అది ఒక్కటే, మిగతా ఇబ్బంది అవుతుంది. అది తట్టుకోలేము మనం. అంటే కొంతమంది అంటారు, యారా నీకు నీ పిల్లని గొడవ ఏంటంటే రాత్రి ఇంటికి పోగానే నా మీద అరిసింది అంటే. అరవడం కామనే కదా అంటే, ఏ సిచ్యువేషన్లో అరవాల్సి వచ్చింది, ఏ సిచ్యువేషన్లో అనేది కొన్ని ఉంటాయి కదా సందర్భాలే. అట్లా కొన్ని అక్కడ దాన్ని మర్చిపోయానండి నేను అసలు దాని గురించి. ఎందుకంటే అదొక ఉద్యమం, అది ఆ ఉద్యమంలో నేను గెలిచాను, చాలా సంతోషం అంతే. ఎందుకంటే అంత గొప్ప ప్రోగ్రామ్ని ఎవరైనా వదులుకుంటాడా? ప్రపంచంలోనే ఒక రాష్ట్రం అంటే 190 దేశాల్లో, భారతదేశంలో 25 రాష్ట్రాలు ఉంటే 25 రాష్ట్రాల్లో ఉండేటువంటి మన దగ్గర ఉండే ఒక ప్రోగ్రాంలో అంత గొప్ప ప్రోగ్రామ్ని నేను పాయింట్ ఆఫ్ వ్యూ చేసి ఒక పాయింట్లో మాట్లాడాను అంటే నేనన్నా వెళ్ళిపోవాల్సి వస్తే వాళ్ళన్నా తీసేస్తారు. అన్నీ తెలిసిన నేను వెనక ముందు చూసుకోకుండా మాట్లాడగలిగాను అంటే అది ఎంత నిజాయితీ అయి ఉండాలి. సార్ నేను వెళ్తున్నానంటే మా నాన్నేమన్నా నాకేమన్నా ఫామ్ హౌస్లు ఇచ్చాడా, ఏమన్నా బ్యాక్గ్రౌండ్ ఉందా, నాకేమన్నా మా నాన్న ఏమన్నా ప్రొడ్యూసరా, లేకపోతే నా ఛానల్లా, నాకేమన్నా ఇంకో ఛానల్ ఉందా, అది చెప్పడం వల్ల నాకు ఇంకొకరు ఏమన్నా డబ్బులు ఇస్తారు? ఎవరు కదా. ఆల్రెడీ రైటర్ గా చేశారు, అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారు. వేణు లాంటి వాళ్ళు బయటకు వచ్చి బలగం లాంటి మూవీస్ చేసి మంచి డైరెక్టర్ అయ్యారు. మీరు ఎందుకు అసలు ఎక్కడ ఇండస్ట్రీలోకి ఎక్కడ అడుగు పెట్టకుండా ఇటు సైడ్ రాకుండా మొత్తం అంతా అసలు టర్నే వేరే దానిలోకి వెళ్ళిపోయారు? నేను కూడా ప్రజాస్వామ్యంలో ప్రజల ఓట్ల చేతే జరిగేటువంటి ఒక సంగ్రామంలో, ఒక మహా సంగ్రామంలో నేను రాజకీయాలకు రావాలి అనుకున్నప్పుడు నేను A+B² చెప్తే అవుతుందా, A+B³ చెప్తే అవుతుందా? అవ్వదు కదా. కెమిస్ట్రీయో లేకపోతే ఫిజిక్సో లేకపోతే మ్యాథమెటిక్సో లేకపోతే సైన్సో ఇవి కాదు కదా రాజకీయం. రాజకీయం అంటే
ప్రజల ఓట్లతో గెలవాలి, ప్రజల ఓట్లతో గెలిచిన తర్వాత ప్రజలకు మంచి చేయాలి, ఇది రాజకీయం. అలాంటిది చేయనప్పుడు నేను ఎందుకు వచ్చాను? మరి నేనేం అడగాలి నిన్ను? రోజా గారు ఇండస్ట్రీకి ఎందుకు వచ్చారు, మీరు అన్ని సినిమాలు ఎలా చేశారు, సెలమణి గారిని ఎలా పెళ్లి చేసుకున్నారు, దీనికే నేను రాజకీయానికి వచ్చేది? అది ఇంటర్వ్యూ చేస్తే సరిపోద్ది, లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇప్పుడు మాట్లాడితే సరిపోతుంది. రాజకీయం అంటే ప్రజల ఓటుతో గెలిచిన తర్వాత ప్రజలకు మంచి చేస్తే మళ్ళీ గెలుస్తావు, అంతే కదండి. అలాంటప్పుడు నేనే పార్టీ జాబులోకి రాలేదు, నేను కూడా పర్మనెంట్గా ఉండడానికే వచ్చాను. సో నేను అదే ప్రశ్నిస్తాను. నువ్వు మాత్రం సింగిల్గా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ గాడిద అటగాడిద అని భయంకరమైనటువంటి ఏకవచనంతో సంబోధించినప్పుడు, బూతులు మాట్లాడినప్పుడు నేనెందుకు అలా ఉంటాను? నువ్వు గౌరవిస్తే నేను గౌరవిస్తా. ఇప్పుడు మనం బాల్ వేసామండి, గోడకేసి కొడితే పాలు వస్తాయి వెనక్కి. బాలు గోడకు కొడితే బాలే వస్తుందా, పాలు వస్తుందా? పాలా వచ్చేది. కానీ కొన్ని కామెంట్స్ నేను అడుగుతాను మిమ్మల్ని. కాకపోతే ఇక్కడ మీ వైఫ్ ని మోసం చేసి వాళ్ళ తల్లిదండ్రులను కూడా మోసం చేసి పెళ్లి చేసుకున్నారు ఆవిడ్ని. అవన్నీ అప్పట్లో అసలు ఎన్ని వచ్చినా ఏం చేసినా ఒక మనిషి ఎదుగుతున్నాడు అంటే, ఒక మనిషి ఎగురుతున్నాడు అంటే మాట్లాడే విధానాలు 100 వస్తాయండి. అవన్నీ మనం చెప్పుకుంటూ పోవాలంటే చంద్రబాబు నాయుడు గారి సతీమణిని అసెంబ్లీలో నీచాతినీచంగా మాట్లాడినటువంటి మనుషులు ఉన్నారు. నారా లోకేష్ గారి సతీమణిని, సంబంధం లేని ఆడవాళ్ళని రాజకీయాల్లో తీసుకొచ్చిన మాటలను మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. సోషల్ మీడియా వచ్చే కొద్దీ, సోషల్ మీడియా డెవలప్ అయ్యే కొద్దీ ఇంట్లో కూర్చొని మనం ఒక 100 రూపాయలు ఖర్చు పెడితే బస్సు ఎక్కుతాం, అవునా కదా? ఒక 100 రూపాయలు పెట్టి బస్సు ఎక్కుతాం, 100 రూపాయలు పెట్టి సినిమా థియేటర్కి వెళ్తాం. కామెంట్ పెట్టాలని చాలా ఈజీ అయిపోయింది. ఎవడు ఏదైనా పెడతాడు, వాటికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదుగా. నేను ఎవరికైనా సమాధానం చెప్పాలి, నా భార్య చెప్పాలి, నా భార్య నేను చెప్పాలి, అయినా మనం పడుచుకోవాల్సిన అవసరం లేదు. ఏమని పిలుస్తారు? లక్కీ అని పిలుస్తారా ముందుగా? చింతల్లి అంటాను నేను. చింతల్లి అంటాను, చిన్ని అంటాను, చింతల్లి అంటాను. ఓకే. తనకి సంబంధించి ఈవెన్ తన హ్యాండిల్స్ లో కూడా దారుణమైన కామెంట్స్, ఒక టైంలో అసలు డిప్రెషన్ కి వెళ్ళింది అవన్నీ చూసుకొని అని విన్నాం. ఆ టైంలో ఎలా హ్యాండిల్ చేశారు అసలు? హ్యాండిల్ ఏం లేదండి. ఇప్పుడు చూడాలంది సినిమా చూస్తారా మీరు ఎప్పుడన్నా? ఒక పిల్లోని ప్రకాష్ రాజ్ ఇలా పడేస్తాడు, సస్తే సహు వస్తే రా అంటాడు, అంతే. చేసుకొని అలా చేశారా మీరు? అలానే చేయాలండి. ఇప్పుడు నేను ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా, మా నాన్న అంటే అంత చదువుకున్నది కాబట్టి తనకు అర్థం అవుతుంది. మా నాన్న పెద్ద తెలియదు, చెప్పను కూడా పెద్దగా, నాయన ఇలా అంటాను అంతే తప్ప. తనకు నేను ఎప్పుడైనా అండి ఇంట్లో ఆడవాళ్ళకి మనం సరిగ్గా అవగాహన పరిచేలా, మన టాలెంట్ తెలిసేలా, మనం చేయబోతున్న పని మీద పూర్తి ఆశీస్సులు వాళ్ళకి తెలిసేలా, వాళ్ళకి అర్థమయ్యేలా, అర్థంగా అంటే అర్థమయ్యేలా కూడా చెప్పడమే చేసి నేను ఇలా మొత్తం కట్ చెప్పాలండి. నేను ఇలా చేస్తాను, ఇలా చేయాలనుకోండి, ఇలా అవుతుంది, అప్ అండ్ డౌన్ ఇలా ఉంటాయి అని చెప్పాం అనుకోండి. అంతా వినిన తర్వాత ఇది నాకు ఎందుకు చెప్పామన్నాం అనుకోండి, నేను ఈ నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్నా అంటే చాలా బాగుంది కదా అంటారు ఆడవాళ్ళు. అంతేకాకుండా మూర్ఖత్వంగా మనం ఇంట్లో వాళ్ళకి సంబంధం లేకుండా ఇంట్లో వాళ్ళు చెప్పకుండా వెళ్ళిపోయాం అనుకోండి, వాళ్ళ రచ్చ మనం తట్టుకోలేం. ఏ కుటుంబంలో అంతే. మనం ఏ ఫ్రెండ్షిప్లో కూడా ఒక అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేసుకుంటే, ఒక టీ తాగితే వెళ్తే ఒక ఫోన్ నెంబర్ మార్చుకుంటే నీకు ఫ్రెండ్షిప్ నా ఫ్రెండ్ రావాడు అంటారు, అంతేనా? ఒక అమ్మాయిని చెల్లిలా భావించాలని పెద్ద విషయం లేదు. కాలేజీ పోతాం, నచ్చింది, అమ్మ బాగున్నా ఉంటే అన్నయ్య అని రాఖీ కడుతుంది, అయిపోయింది. కానీ ఒక పెళ్ళికి మాత్రం ఎందుకు కార్డులు పంచుతారు, భోజనాలు పెడతారు, తాళి కడతారు, దాన్ని టెలికాస్ట్ చేస్తారు అంటే అంత తంతు ఎందుకు జరుగుతుందంటే ఆడపిల్లకి అంత విలువ ఇవ్వాలి అని. అంటే ఒక చెల్లి లాంటి చెల్లో, తల్లి లాంటి తల్లో, ఫ్రెండ్ లాంటి ఫ్రెండో కాదు, భార్య లాంటి భార్యలు ఉంటారు ఎక్కడన్నా. నా భార్య లాంటిది అని అంటే చెప్పు తీసుకొని కొడతారు సమాజం. చెల్లి లాంటిది, నా తల్లి లాంటిది, నా తండ్రి లాంటి వాడు, నా లాంటి వాడు అంటాం. కానీ ఎక్కడైనా ఈ అమ్మాయి ఎవరు అంటే నా భార్య లాంటిదిలే అని అనగలం. అసలు పబ్లిక్గా సమాజంలో మనం అనగలమా? కాబట్టి మనం ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు ప్రతి అమ్మాయి గొప్పదేనండి భార్య. ఆ భార్యనికి విలువ ఇవ్వాలి, కూర్చోబెట్టాలి. నేను ఈ పని చేస్తాను, చేస్తే ఇలాంటి సందర్భం రావచ్చు, ఈ సందర్భం వస్తే నేను ఈ పని చేయాల్సి వస్తుంది, ఈ పని చేస్తే ఈ పనిలోకి దిగాల్సి వస్తుందని మనం ఒక పక్కా ప్లాన్తో జరగబోయే స్కెచ్ చేసుకుని చెప్తే వాళ్ళే ఇన్వాల్వ్ అయ్యి ప్రతి నిర్ణయాన్ని సమర్థిస్తూ అప్ అండ్ డౌన్ కావచ్చు, అప్పులు కావచ్చు, ఏ పరిస్థితుల్లో అయినా సరే వాళ్ళకి పూర్తి అవగాహన వదిలేలా చెప్పడం, పూర్తి స్థాయి ఆలోచన వాళ్ళకి కల్పించడం, బాధ్యతను వాళ్ళ చేతుల్లో పెట్టేసి మనం దిగేస్తే వాళ్ళు అక్కడ ఉండి మనం ఇక్కడ ఉంటేనే సమస్య. వాళ్ళని మనతో పాటు తీసుకొని వెళ్తూ ఉండాలి ప్రతి బాధ్యతగా. అప్పుడు మనకి నేను జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసేటప్పుడైనా, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పెట్టినప్పుడైనా, నేను ఇప్పుడు పొలిటికల్గా ఉన్నా, నేను ఎప్పుడు ఎక్కడ ఉన్నా నా భార్యతో
ఏ నిర్ణయం తీసుకున్నా ఒక గంట మాట్లాడతాను. ఓకే. ఇప్పుడు చాలా చాలా క్లియర్గా ఇలా చేస్తున్నా, ఇలా చేస్తా, పొలిటికల్గా పెడతారు, నిన్ను తిడతారు, నీ మార్ఫింగ్ ఫోటోలు పెడతారు, నీ రేట్ ఎంత అంటారు, లేదా ఇంకోటి అంటారు, రకరకాలుగా మాట్లాడతారు. అనగానే అంటారా అనింది, అంటారు. ఇప్పుడు దీనికి ఏం నిర్ణయం తీసుకుంటావు, 10 నిమిషాలు లోపలికి వెళ్ళేసిరా, ఓకే డన్. అంటే నేనేమంటే రేపు అది వచ్చేసిన తర్వాత నన్ను తిట్టారు, నువ్వు నాకు చెప్పలేదని ఉండదు. ఇది పర్ఫెక్ట్, ఇది నేను రాసిన స్క్రిప్ట్ కాదు, ఇది ఒరిజినల్ స్క్రిప్ట్ ఇది. ఇప్పుడు మనం కోర్టుకి వెళ్తే ఎక్కడ ఒక భగవద్గీత ఉంటుంది కదండి, ఖచ్చితంగా అక్కడ ఇది ఉంటుంది. రాజకీయాల్లో ఇది ఉంటుంది. సో అన్నప్పుడు ప్రతిదీ నేను ఒక్కోసారి చువుక్కుమన్నా, ఒక్కోసారి అందరూ ఈ ఫీల్డ్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు కదా. ఇంత అండర్స్టాండింగ్ ఉన్న ఈ కపుల్ మధ్య కూడా డివోర్స్ తీసేసుకున్నారు, ఆల్రెడీ డివోర్స్ అయిపోయింది, సపరేట్ గా ఉంటున్నారు అని కూడా అసలు మెయిన్ వెబ్సైట్స్ లోనే వచ్చాయి వార్తలు. అవును. ఎందుకు నిజంగానే ఆ టైంలో ఏమన్నా గ్యాప్ వచ్చిందా? గ్యాప్ లేదు, ఏమీ లేదండి. గ్యాప్ ఎందుకు వస్తుంది నాకు? గ్యాప్ వస్తే నేను చెప్పనే ఏంటి, గ్యాప్ వచ్చిందని చెప్తాను. గ్యాప్ వస్తే నాకేం భయం ఏంటి? ఇప్పుడు గ్యాప్ ఎందుకు వస్తుంది? ఇప్పుడు పెట్టింది ఎవరు? మా అమ్మ చెప్పిందే మీకు? మా నాయన చెప్పాడా? ఆవిడ చెప్పిందే? మా ఆవిడ వాళ్ళ తమ్ముడు చెప్పాడు, వాళ్ళ అమ్మ చెప్పింది ఎవడు? వాడెవడో డెకాయిట్. ఓడెవడో చెప్తే మరి దాన్ని మీరు ఎలా నిర్ణయంగా తీసుకుంటారు? ఇప్పుడు నా భార్య నాతో లేదా? మా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వట్లేదా? నా భార్య నాతో ఉండబట్టే కదా నేను సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు ఎదురుగా ఎవరున్నారు? సరే చూడండి, అట్టు ఎవరున్నారు? నా భార్య కదా. అడుగుతున్నాను అసలు మధ్యలో. ఒకవేళ నా భార్య నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది అనుకోండి, భారతదేశంలో చాలా మంది భార్యలు వాళ్ళకి నచ్చక వెళ్ళిపోయారు అనుకోండి, నా భార్య నన్ను వదిలిపెట్టి నేను చెప్తాను కదా, నా భార్య నాతో ఉండలేకపోయింది, నా భార్యకి నేను నచ్చలేదని చెప్పుకునే దమ్ము ధైర్యం కూడా కిరాకార్పేక ఉంది. దాంట్లో దాపరికం ఏముంది? ఇప్పుడు నాకు భారతదేశంలో ఉండే వాళ్ళందరూ వచ్చి పెళ్లి చేయలేదు కదా, మాకు మేమేగా పెళ్లి చేసుకున్నాం, మరి ఎవరికి ఇబ్బంది ఏముంది? అయినా పట్టించుకునేది ఉండదు నేను. అసలు బయట ఇలా మాట్లాడే కిరాకార్పి గారు ఇంట్లో అసలు బేభత్సంగా చిన్ని చేతిలో తన్నులు తింటారు. అవును, 100%. ఇప్పుడు తాగి వెళ్తాను కదండి, ఎప్పుడన్నా ఏదైనా ఫంక్షన్కి వెళ్తాం, వరవరమంటది అక్కడ, బ్రాండ్ పెడతారు కదండి. అప్పుడంటే నేను పెళ్లి చేసుకు ముందు ఏదైనా ఫ్రెండ్స్తో వాళ్ళతో ఉండేటప్పుడు తాగేవాడిని అంటే రోడ్ల మీద గొడవలు చేశారు అట్లా చేస్తే కదా, కానీ ఎవరిని పిలిచినప్పుడు తాగేవాడిని. మా ఆవిడ వచ్చిన తర్వాత ఏం లేదు నాకు ఇప్పుడు అదేమి. అప్పుడు అంటే కోటా శ్రీనివాసరావు గారు ఎదురుగా కోడిని కట్టుకుని అన్నం తింటాడు చూడు, అటు అయిపోయింది నా పరిస్థితి. ఎప్పుడైనా ఇంకా తప్పక సరే ఏదో మేనేజ్ చేద్దామని చెప్పి ఇంటికి పోతాను, ఆ రోజు అవుట్ అండి, కొడుతుంది, భయంకరంగా కొడుతుంది. ఇట్ట చూస్తారేంటండి? ఇప్పుడు ఆవిడ చెప్పేది నా ఆరోగ్యం కోసమే, ఆవిడ చెప్పేది నా మంచి కోసమే, నువ్వు మంచి పొజిషన్లో ఉండవు, తాగి దిగజారబాకు అంటది. ఎవడైనా తాగేగా దిగజారుతాడు? ఇప్పుడు భారతదేశంలో జరిగే యాక్సిడెంట్లన్నీ తాగే కదా 99% జరుగుతున్నాయి. చెప్పండి మీరు. ఒకసారి దేంతో కొడతారో కూడా చెప్పండి. ఆ టైంకి ఏదైనా ఉండొచ్చు, అంటే ఆవిడ ఉండే ప్రదేశాన్ని బట్టి. అది కిచెన్ అయితే స్పూన్లు ఉండొచ్చు, గెరిట్లు ఉండొచ్చు, మూకులు ఉండొచ్చు, లోపల ఉంటే పిల్లోలు ఉండొచ్చు. ఒకరోజు నన్ను కొడితే మా నాయన దాక్కున్నాడు. పెళ్ళాం దగ్గర దెబ్బలు తినాలండి, తప్పేం లేదు. ఎందుకంటే పెళ్ళాం అంటే ఏంది? పెళ్ళాం అంటే ఏంది? పెళ్ళాం అంటే ఊరికే తీసేస్తే ఎట్ట వాళ్ళ పాపం, వాళ్ళ ధైర్యం, మనం తీసుకునే నిర్ణయాల్లో వాళ్ళు ఎన్నిసార్లు కుంగిపోయి ఉంటారు, ఎన్నిసార్లు ఇబ్బంది పడి ఉంటారు. భర్త ఆరోగ్యం కోసమే కదా, భర్త బాగా సంపాదిస్తున్నాడు అని చెప్పి కొట్టిందా? చెప్పండి. భర్త ఎదిగిపోతున్నాడు అని కొడుతుందా భార్య? నేనే కాదండి, బయట యాక్టింగ్ చేసే ప్రతి మగాడు లోపల దెబ్బలు తింటాడండి. కాకపోతే బలమైన గోడలు ఉండడం వల్ల, కిటికీలు గట్టిగా ఉండడం వల్ల, తలుపులు గట్టిగా ఉండడం వల్ల, టీవీ సౌండ్ పెంచడం వల్ల బయటికి తెలియదు. కానీ నేను ఇప్పటి వరకు ఒక 20-25-30 సార్లు దెబ్బతిని ఉంటాయి. తాగద్దు అంతే. ఈ ఒక్క విషయం పైనే అంటే తాగద్దు అంటే తను ఎప్పుడైనా తాగు అందనుకోండి, అదే పెద్ద విషయం ఉండదు. యాడో ఎప్పుడో ఎక్కడో ఈ రోజు ఇది ఫంక్షన్ కదా పాపం వాళ్ళు ఒప్పుకోలేదని తాగినా కూడా ఒప్పుకోదు, మ్యాక్సిమం దానికి తట్టుకోలేదు. జనరల్గా ఏ వైఫ్ అయినా కూడా అసలు ఒక జర్నీ, మీరు ఏదో ఇండస్ట్రీలో ఉన్నారని స్టార్ట్ అయిన జర్నీ, అక్కడి నుంచి బిజినెస్ నుంచి పాలిటిక్స్, ఇన్ని చూస్తూ ఇవన్నీ తీసుకుంటూ కూడా ఇంకొన్ని ఏంటంటే రాబోయే ఏమొస్తాయో అనే భయంతో కూడా బతుకుతూ ఉండే సిచ్యువేషన్ లో ఉంది. లైక్ ఎలా అంటే రేపు వైసీపీ వస్తే ఫస్ట్ వేసేది నిన్నే,
రేపు వైసీపీ వస్తే ఫస్ట్ క్లోజ్ చేసేది మిమ్మల్ని అవును అని డైరెక్ట్ అసలు ఫస్ట్ వీడియోస్ మీ పైనే ఉంటాయి. అవును అవును మరి ఎలా ఉంటది అమ్మాయి అంత ధైర్యంగా? ఉంటుందండి. అదే నీకు నేను చెప్పింది ఏంటి, మనం ఎప్పుడైనా తనకు పాటు విలువనిస్తూ తనకు అర్థమయ్యేలా చెప్పి బాధ్యత తన చేతిలో పెట్టి అది కరెక్ట్ అనిపించి వాళ్ళ పర్మిషన్ తీసుకుంటే కొంటారు. అంతేగాని భార్య ఉంది ఆడబడి ఉంటుందిలే వండి పెట్టి ఉంటుంది తిందాం అంటే మాత్రం అవి చాలా ఇబ్బంది పడతాం. నా భార్య అలా కాదు. భువనేశ్వర్ గారిని తిట్టినప్పుడు కూడా చాలా బాధపడింది. తనకు అవసరం లేదు భువనేశ్వర్ గారిని అంత మాట్లాడడం తప్పు. తిరుమల కొండకెళ్ళినప్పుడు ఆ ప్రసాదం తిన్నప్పుడు అది బాగాలేనప్పుడు అలానే ఫీల్ అయింది. ప్రతి విషయంలో కూడా నాకేం పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉండవు కాదు, ఆర్థికంగా అంతంత మాత్రమే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు. కానీ మేము అంత ఉన్నామంటే మా యూనిటీ, మా ఇద్దరు యూనిటీ, ఐక్యమత్యం. ఏది చేసుకున్నా ఒక స్నేహితుల్లా, ఏదైనా ఒక స్నేహితుల్లా ఫీల్ అవుతాం అంతే. నా భార్య తెలియకుండా నేను చిన్న పని కూడా చేయను. 0.1% పని కూడా నా భార్య తెలియకుండా నేను చేయను, చెప్తాను నేను. నిజంగానే నా పొరపాటున్నా కూడా అది ఒప్పుకునేంతవరకు నిద్రపడదు మళ్ళీ నాకు. ఆ పొరపాటైనా చెప్పి చేసి వస్తున్నాం. నేను జగన్మోహన్ రెడ్డికి భయపడను, నేను ఎవరికి భయపడను. ఒకటే మా ఇద్దరు ఐకమత్యం బాగుంటుంది, మేము ఐకమత్యంగా వెళ్తున్నాము. ఒరిజినల్గా తనది ఫీల్డే కాదు పాపం, మా ఊరే కాదు, మా జిల్లానే కాదు. మాది నెల్లూరు అయితే వాళ్ళది విశాఖపట్నంలో ఎక్కడే ఎన్ఏడిలో ఉండే అమ్మాయి నా కోసం వచ్చి చూడని మలుపులన్నీ చూస్తుంది. కానీ ప్రతి మలుపు వెనక కూడా, ప్రతి గెలుపు వెనక కూడా తను ఉంటుంది. కానీ ప్రతి మలుపు వెనక కూడా తన బాధ్యతే తీసుకుంటుంది. కాబట్టి నేను ఎవరికి భయపడను. నేను జగన్మోహన్ రెడ్డికి కాదు కదా, ఎవరికి భయపడను. ఇద్దరం భయపడం అసలు మేము. మాకేం అంతస్తుల అవసరం లేదు, ఉన్నతాధికారాలు అవసరం, మాకు అంతస్తుల అవసరం లేదు. మేడం ఒకటి చెప్పనా, మీకు తెలియదు కానీ అంతస్తులు, అధికారం ఇవన్నీ ఎదుటోడు మనం చూసినప్పుడు మనకిచ్చే గౌరవం కోరుకోవడంలో అవి ఉంటే బాగుంటాయో అనిపిస్తుందేమో, కానీ నిజమైన సంతోషం కుటుంబమే. నా భార్య, నేను, మాకు ఇంత ఉన్నా చాలు, ఇంత తిన్నా చాలు, మేము ఎట్ట బయటికి వెళ్ళినా చాలు. ఒక అండర్స్టాండింగ్ ఉండి ఇద్దరి మధ్యన ఒక బాండింగ్ కానీ ఈక్వల్గా ప్యారలల్గా ఉంటే బాగుంటుంది జీవితం. నా మిగతా ఏం నేను పెద్ద పట్టించుకోను. నా గురించి అయితే కొన్ని వందలు పెడతారు, ఐ డోంట్ కేర్, నేను భయపడను. నేను సమాధానం చెప్పాల్సింది ఇద్దరికే, మా నాన్నకి మా ఆవిడికి. మా నాన్న పెద్దగా పట్టించుకోడు, ఆయనకి తెలియదు పాపం. నేను తనకు సమాధానం చెప్పానంటే ఎంత దూరమైనా పోతా. నేను ఏదైనా చేసేటప్పుడు తనకు అర్థమైంది, ఏమంటే జీవితంలో సెటిల్మెంట్ అంటే ఏది లేదు, సెటిల్ అవ్వడం అంటే ఏది లేదు, ఏది లేదు జీవితంలో. వీడు సెటిల్ అయిపోయాడరా అని వాడు సెటిల్ అవ్వకపోవడం వల్ల వీడు సెటిల్ అయ్యాడు అనిపిస్తుంది అంతే తప్ప ఈ జీవితంలో సెటిల్మెంట్ కానీ సెటిల్ అవ్వడం కానీ ఈ ప్రపంచంలో ఎవరికి లేదు. ఇది పోతే అది కావాలనిపిస్తుంది, అది పోతే అది కావాలనిపిస్తుంది, ఇది తింటే అది తినాలనిపిస్తుంది, అది తింటే ఇది తినాలనిపిస్తుంది, వీడితో ఫోటో దిగితే ఆడితో ఫోటో దిగాలనిపిస్తుంది, ఈ పదవి వస్తే ఆ పదవి కావాలనిపిస్తుంది, ఏడ కూర్చుంటే ఆడ కూర్చోవాలనిపిస్తుంది. ఎవ్వరికి ఇక్కడ సెటిల్ అవ్వడం ఏది లేదు. 2 years అయిపోయింది మ్యారేజ్. మరి పిల్లలు వస్తారండి, వస్తారా? కొంచెం ప్లాన్ చేస్తున్నాను. ఒకరు వస్తారు, ఎందుకు రారు? వచ్చే వాళ్ళు కూడా మరి ఇవన్నీ ఫేస్ చేయాలి. ఫేస్ చేయాలి మరి దాంట్లో ఏముంటది. వాళ్ళు ఏది ఎంచుకుంటారు. ఆ టైంలో కూడా అంటే ఒకళ్ళో ఇద్దరు వచ్చి ఆ టైంలో ఇంకొంచెం ఎమోషనల్ గా వేరే బాండింగ్ లో ఉంటాం, అప్పుడు కూడా ఆర్పి ఇలానే మాట్లాడతాడు. ఓకే, ఇప్పుడైనా ఏముందండి, పిల్లలు పుట్టేది ఏంది, భార్య అయినా ఒక కొత్తగా వచ్చిన బంధమే. ఎప్పుడు చూడండి, తండ్రి అయినా హైదరాబాద్కి వచ్చి పిల్లోడిని ఈ విధంగా అంటున్నారన్న ఒక బంధమే. బిడ్డలేముంది, బిడ్డలే బంధం కాదు కదా. ఏరే ఊర్లో ఉండే అమ్మాయి నన్ను పెళ్లి చేసుకొని వచ్చినప్పుడు అంత బాధ్యత ఉంటుంది నాకు. అక్కడే భయపడిన అక్కడ ఎందుకు భయపడతాను నేను? పార్టీ కోసం పనిచేస్తా. చంద్రబాబు నాయుడు గారు ఉంటే పార్టీ బాగుపడుతుంది, ప్రజలు బాగుపడుతుంది, అంతవరకే. రీసెంట్ గా చెన్నై వెళ్ళినట్టు చూసాము. అసలు ఎందుకు వెళ్ళారు? అక్కడ రజనీకాంత్ గారిని మీట్ అయ్యారు. ఏంటి అసలు ఈ స్టోరీ అంతా? అది ఒరిజినల్ గా నాకు రజనీకాంత్ గారు అంటే బాగా ఇష్టం అండి. ఎందుకంటే ఆయన సింప్లిసిటీ. రెండోది, ఇప్పుడు అంతే ప్యాన్ ఇండియా స్టార్లు లేదా ప్యాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి, కానీ ఆయన ఆ టైంలోనే మన భారతదేశం అంటే సౌత్ ఇండియా వాళ్ళని తక్కువ చేసి చూసేవాళ్ళు, నార్త్ వాళ్ళు. ఆ రోజుల్లో ఆయన చేసిన ఒకే ఒక్కడు కావచ్చు, జెంటిల్ మ్యాన్ కావచ్చు, రజనీకాంత్ గారు ఆ రోజుల్లోనే ప్యాన్ ఇండియా సినిమాలు అంటే భారతదేశ వ్యాప్తంగా రిలీజ్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి ఆయనవి. ఇక్కడే కాదు, ఆయనకి చైనాలో కానీ జర్మనీలో కానీ రకరకాల దేశాల్లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఆయనకి. సో అయితే అలాంటి ఉండే వ్యక్తి చాలా సింపుల్గా ఉంటాడు ఆయన. అంటే అందరికన్నా డ్యాన్స్ చేయలేడు, అందరికన్నా అందగాడు కాదు, అందరికన్నా అద్భుతం డైలాగులు చెప్పలేడు,
కానీ బాడీలో ఆ ఫిజికల్ ఒక స్టైల్ ఉంటుంది, చెప్పే డైలాగ్ అని అందరిలా కాకుండా కొందరిలా కాకుండా అసలు ఎవరు చెప్పలేని విధంగా చెప్తాడు. నాకు అది ఇష్టం. ఆ రోబో కానీ, అరుణాచలం కానీ, ముత్తు కానీ, భాష కానీ సినిమాలు చూసాం కదా, నేను ఎప్పటికైనా కలుస్తానా అని అనుకునేవాడిని అండి, అంతే. అది పడిగా కలవాలంటే కలవచ్చేమో. నేను చెన్నైకి వెళ్ళినప్పుడు నాకు అపాయింట్మెంట్ దొరికింది. జైలర్ 2 షూటింగ్ జరుగుతుంది. ఆదిత్యారం స్టూడియోస్ అని, ఆదిత్యారం స్టూడియోస్ అది బీచ్కి ఆనుకొని ఉంటుంది. సో అక్కడికి వెళ్ళడం, ఆయన షూట్లో ఉన్నాడు, ఒక సెట్ షూట్ జరుగుతుంటే వెళ్తే అప్పుడు టక్కని చూస్తే అసలు మీరు నమ్మరు ఎంత సింపుల్గా ఉన్నాయంటే, నాకు తెలిసే తప్పుగా అనుకోవద్దు, నాకు తెలిసి చెప్తున్నా, నాకు తెలిసి ఆ లుంగి చాలా తక్కువ ధర ఉంటుందండి, షర్ట్ కూడా చాలా తక్కువ ధర ఉంటుంది, అసలు విగ్గు పెట్టుకోలేదు. అంటే అప్పటికి లొకేషన్లోకి ఇంకా రెడీ అయ్యారా, ప్యాచ్ వర్క్లో ఉన్నారా, లేదంటే వెళ్ళిపోతున్నారో కూడా తెలియదు, కానీ అదిగోండి రజనీకాంత్ గారి అల్లండి అన్నారు, అంతే. నేను వెళ్ళి తొక్కుంటున్నాను, రజనీకాంత్ గారు అన్నారు, ఇక్కడ ఒకరే ఉన్నారు అని చూస్తే రజనీకాంత్ గారే, సింపుల్గా మామూలుగా. అసలు నిజంగా చెప్తున్నా నేను, అంటే నాకు తెలిసి అప్పుడు అనిపించింది, ఆయన చూడని జీవితం కాదు, ఆయన తినని ఫుడ్ కాదు, ఆయన ఎదగని జీవితం కాదు, ఆయన చూడని డబ్బులు కాదు, ఆయన చూడని కీర్తి కాదు, ఆయన చూడని ఫ్యాన్ ఫాలోయింగ్ కాదు, ఆయన చూడని ప్రజలు కాదు, ఆయన చూడనటువంటి చరిత్రే కాదు అనిపించింది. సింపుల్గా అంతే, నాకేం వద్దబ్బా, నాకు ఇవేం వద్దు, నన్ను ఇలా వదిలిండి అన్నట్టున్నాడు. తర్వాత ఫోటో దిగి వచ్చేటప్పుడు ఇద్దరు, నేను మా ఆవిడ బ్లెస్సింగ్స్ తీసుకొని, అది చాలా గొప్పగా అనిపించింది నాకు, ఆ సింప్లిసిటీ. మళ్ళీ ఆ మేకప్ వేసుకుని వెళ్ళేటప్పుడు కూడా చూసా, అంటే అక్కడ మనం ఫోటో దిగకూడదు కదా, అక్కడ చూడగానే నాకేం అర్థం కాల. అప్పుడు దాకా అసలు లెగస్తాడా లెగ్గలడా అట్టున్నాడు, ఇట్లా కూర్చొని ఇలా ఉన్నారు. అటు వేసుకొని వస్తే అసలు ఎట్ట నడుచుకుంటూ వచ్చారో తెలియదు, ఎట్ట కూర్చున్నారో తెలియదు, డ్యాన్స్ వేసారు, స్టెప్స్ వేసారు, మళ్ళీ వెళ్ళిపోయారు, అంతే. అది నిజంగా గొప్ప విషయం అది. సో అదంతా అయ్యే వరకు మీరు అక్కడే ఉన్నారు? ఆ షూట్ అంతా నేను ఉన్నాను. మా 1 గంటకి వెళ్ళాను, 1 గంటకి 12:30కి వెళ్ళాను. అక్కడే భోజనం చేసాము, లంచ్ చేసాము. అసలు ఏం మాట్లాడారు? అంటే పరిచయం చేశారు నన్ను. ఆయన బాగా, అంటే ఆయన ఎక్సైట్ అవ్వాల్సిన అవసరం ఉంది, వాళ్ళు మనం అవుతాం కదా, ఆయన కాదు. ఎక్సైట్ అయ్యాము, బోర్లో పడిపోయాము. బాగా సార్ నమస్కారం సార్ అన్న, బాగా మాట్లాడారు. మాట్లాడిన తర్వాత మళ్ళీ లాస్ట్లో కూడా కలిసేసి వచ్చాము. అది నాకు చాలా ఎగ్జైట్ అనిపించింది. ఆ ఫోటోలు కూడా బాగా వైరల్ అవుతున్నాయి. కొంతమంది అంటున్నారు, అంటే నాకు చాలా వచ్చిన ప్రశంస, రజనీకాంత్ గెలిచామంటే చిన్న విషయం కాదు, అంటే ఎవరు కలవాలనుకోవడం కదండి, ఆ కలపడం అనేది ప్రకృతి చేతిలో ఉంటుంది. మనం కలవాలని ఎంతోమంది, ఇప్పుడు సచిన్ టెండూల్కర్ గారు నెల్లూరులో ఒక ఊరిని దత్తత తీసుకుంటే ఆ రోజు దానికి యాంకరింగ్ చేసే బాధ్యత నాకు వచ్చింది. నేను సచిన్ అంటే చచ్చిపోతా, సచిన్ టెండూల్కర్ అంటే ప్రాణం నాకు. అతను క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత నేను ఇప్పుడు మ్యాచ్లు చూడడం మానేసా, ఏదో పెడితే చూస్తుంటా, ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా పెద్ద పట్టించుకొని. ఆయన ఉన్నప్పుడు అది, అంటే మనం ఎక్కువగా ప్రేమిస్తే కలవాలి అన్న ఆలోచన నువ్వు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా పిండి రుబ్బి పెడితే పులిసిపోద్దట దోశకి ఇడ్లీకో, అలానే ప్రకృతి కలిపేస్తుంది. సో నేను సచిన్ టెండూల్కర్ గారిని కలుస్తానని నేను అనుకుంటానా, ఒక రోజంతా ఆయనతో ఉన్నాను నేను. ఆ ఫోటోలు కూడా ఇడిషన్లో నా దగ్గర కూడా ఉంటాయి, ఎవరికి ఆ భాగ్యం రాదు. రజనీకాంత్ గారితో కూడా ఒక 1 డే మధ్యాహ్నం 12:30 నుంచి సాయంత్రం 6:30 వరకు ఆయన షూటింగ్ చూస్తూ, అంత తక్కువ దూరంలోనే ఉంటూ ఆయన క్యారిబ్యాన్లోకి వెళ్ళి ఆయనతో మాట్లాడి నన్ను పరిచయం చేసి, అవునా అని ఆయన అడిగి మానిటర్స్ చూస్తూ ఉంటే మేము ఆ పక్కన కూర్చోంటే ఆయన అక్కడ ఉన్నాడు. మధ్యలో టక్కన మేము ఏదో మానిటర్లు ఇలా చూస్తూ ఉండేట, ఇంకా టక్కన చూస్తే ఇలా ఊపుతున్నారు చెయ్యి, చూస్తుంటే మా వెనకేమన్నా ఊపుతున్నారేమో అనుకుంటే చూస్తే మమ్మల్ని. అసలు అది ఎలా జరిగింది అనేది మాకు తెలియదండి, ఫస్ట్ టైమే కలవడం. అలా ఊపడం అనేది మాకు ఎప్పటికీ అర్థం కాలేదు, ఎందుకు ఊపారు అలా అని. మళ్ళీ నేను టక్కన లేసేసా, కూర్చో అంటే ఏదో తమిళ్లో అంటారు కదా, అంటే పర్ఫెక్ట్గా వినపడలేదు కానీ అర్థం అదే, కూర్చో అని మేము అక్కడ కూర్చున్నాం, అంతే. అంటే అంత, అంటే క్యారివ్యాన్లోకి వెళ్ళి పరిచయం చేయడం, ఫోటో దిగడం, మాట్లాడడం వరకు ఓకే, సరే ఎలాగో ఉన్నాం కదా షూటింగ్ చూసి వెళ్దాం అనుకున్నప్పుడు కూడా ఆ చివరిలో కూడా ఆయన గుర్తుపెట్టి ఆ కూర్చోండి అని అన్నాడంటే అది చిన్న విషయం కాదు. అందుకే స్టార్ ఈజ్ స్టార్ ఏదో అంటారు కదండి, స్టార్ ఆల్వేజ్ స్టార్ ఈ స్టార్ అంటారు కదా, అలా అనిపించింది నాకు. అది కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది అండి అది. రైట్. బిగ్ బాస్ ప్రతి సీజన్ లోకి ఆర్పీని పిలుస్తున్నారు, అవును, కానీ వెళ్ళట్లేదు. అవును, కారణం ఏంటి? అసలు బిగ్ బాస్ పైన మీ ఒపీనియన్ ఏంటి? ఫ్యూచర్ లో ఏమైనా వెళ్ళే ఛాన్స్ ఉంటుందా మీ వైఫ్ తో పాటు కలిపి ఇద్దరిని పిలిస్తే? అంటే 4
ఫస్ట్ నుంచి అని నాకు గుర్తులేదండి. ఇప్పుడు 9 అయినాయి కదండి. అవును, ఇది 9th సీజన్. ఒక 4 సీజన్ల నుంచి అయితే నన్ను కంప్లీట్ పిలుస్తున్నారు. ఓ, మధ్యలో ఏదో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుంది కదా, అవును. దానికి కానీ ఉమ్, ఏది స్టార్ట్ అయినా నాకు ఫోన్ వస్తుందండి, మీరు Okay. వస్తారా అని. ఉమ్, నేను సున్నితంగా తిరస్కరిస్తాను అంతే. నాకు ఇంట్రెస్ట్ లేదండి అంటాను అంతే నేను. ఉమ్. ఎందుకంటే నాకు ఎందువల్ల? ఇంట్రెస్ట్ ఉండదు. ఓకే, ఫ్యూచర్ లో ఏమైనా చూసే ఛాన్స్ ఏమో మేడం, నాకైతే తెలియదులే కానీ ఇప్పట్లో అయితే నాకు ఆలోచన లేదు. ఓకే, ఎందుకో నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు ఇష్టం లేదు. అసలు ఫాలో అవుతారా అవరా? లేదండి, అస్సలు ఫాలో అవ్వను నేను. చూడరా? నేను అస్సలు ఫాలో అవ్వను. ఓకే. బిగ్ బాస్ ఎప్పుడన్నా మా ఆవిడ ఎప్పుడన్నా ఒక్కోసారి పెడతాది, అలా వెళ్ళి కూర్చుంటాను, ఇదేందని అడుగుతాను. దాని గురించి తెలుసు, లోపలికి వెళ్ళాలి, గేమ్లు ఆడాలి, ఎలిమినేషన్ అయిపోతారు, ఏదో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉంటాయి, ఓట్లు వేస్తాను తెలుసు. కానీ నాకు ఈ అబ్బాయి ఎందుకు ఓడిపోయాడని బాధపడడం, ఆ పిల్లోడు ఎవడో వచ్చాడు అనేసి ఎక్సైట్ అవ్వడం, వీళ్ళు అని నాకు తెలియదు. నేను అస్సలు చూడ, కంప్లీట్గా ఆ టాస్కుల గురించి కానీ, అందులో ఉండేటువంటి వాళ్ళ మధ్యన గొడవల గురించి కానీ, అక్కడ ఏర్పాటు చేసినటువంటి దాని గురించి అసలు పూర్తిగా తెలియదు. ఓకే, అసలు చూడండి, నేను బిగ్ బాస్ చూడను. ఒక మంచి రెమ్యునరేషన్ ఇస్తాము కిరాక్ ఆర్పి గారికి, వైఫ్ తో పాటు వెళ్ళాలి షోకి అంటే ఏమన్నా ప్లాన్ చేస్తారా 10కి? లేదండి, నాకు రెమ్యునరేషన్ మంచిగా ఇస్తారు. ఓకే. ఇప్పుడు నేను కరాకార్పి ఎంటర్టైన్ చేయగలడు, కరెక్ట్గా మాట్లాడగలడు, లౌడ్గా మాట్లాడతాడు. కరాకార్పి ఎప్పుడు ఖచ్చితంగా మీడియాలో ఉంటాడు కదా, ఎప్పుడు ఉంటానే ఉంటాడు, మార్కెట్ ఉంటుంది. కానీ నాకు చాలా షోలు వస్తాయండి, హైయెస్ట్ పేమెంట్ ఇస్తారు, షోలు వస్తాయి, మీరు మీ ఆవిడ, నేను పోను. ఓకే. నాకు నచ్చకపోతే, అది నాకు ఇష్టం లేకపోతే నేను పోను. అది నేను అలవాటు చేసుకున్నాను. డబ్బులు అవసరమే, 10 రూపాయలు అవసరం, 100 రూపాయలు అవసరం, 1000 రూపాయలు అవసరం, 1,00,000 రూపాయలు. ప్రతి కారులోనే తేడా కనబడుతుంది, ప్రతి ఫుడ్లోనే తేడా కనబడుతుంది, ప్రతి బంగారంలోనే తేడా కనబడుతుంది, ప్రతి లోహంలో, ఈ లోకంలో ప్రతి లోహంలో, అది వెండైనా బంగారం అయినా, అవునా కదా. ఆ తేడా నాకు తెలిసినప్పుడు, డబ్బులుంటేనే అది కొనగలం అని నాకు తెలిసినప్పుడు, మరి నేను ఆ డబ్బుల కోసం వెళ్ళిపోవాలిగా, నేను బాను. నాకు అది కరెక్టు, అది పర్ఫెక్టు, నాకు అది సింక్ అవుతుంది, నా నిర్ణయానికి కరెక్ట్గా ఉంటుంది, నాకు బలంగా అనిపిస్తే తప్ప నేను అసలు అటువైపు అడుగు కూడా పెట్టను. అసలు కిరాక్ ఆర్పిని చూసి, ఆ స్కిట్స్ చూసి, అసలు ఇప్పుడు పొలిటికల్లో ఉన్న ఆర్పి ఈఆర్పి ఒకళ్ళేనా? అసలు ఆ మాట తీరు ఇది ఒకటేనా? ఇంత నాలెడ్జ్ పొలిటికల్ గా ఎప్పుడు గెయిన్ చేశారు? చాలా మంది షాక్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. అసలు ఆర్పి ఈఆర్పి ఒకళ్ళేనా? ఎలా ఇంత ట్రాన్స్ఫర్మేషన్ అంటే, ఇప్పుడు మనం కమెడీని అనుకోండి మేడం, మనం ఏది మాట్లాడినా కామెడీగా తీసుకుంటున్నారు అంటే మనం ఫెయిల్ అయినట్టే. తండ్రి ఒక మగాడు ఒక తండ్రిగాను ఉండొచ్చు, ఒక భర్తగాను ఉండొచ్చు, ఒక కొడుకుగాను ఉండొచ్చు, సమాజంలో ఒక మగాడుగా ఉండొచ్చు. ఇన్ని రకాల వ్యత్యాసాలు ఉన్న చోట మనం జీవితంలో అన్ని రకాల పాత్రలు పోషిస్తున్నప్పుడు నిజ జీవితంలో ఎలా ఉంటామో, మనిషి తీసుకునే ప్రతి నిర్ణయం వెనక చాలా బలమైనటువంటి వ్యత్యాసం ఉండాలి. ఇప్పుడు కిరాకార్పి రాజకీయాల్లోకి వచ్చాడు అంటే, నాకన్నా రాజకీయాల్లో పండితులు లేరా, నాకన్నా సీనియర్స్ లేరా? నాకు వచ్చింది నేను మాట్లాడతాను అంతే. జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు అంటాను, లేదా రోజా చేసిన తప్పు అంటాను, ఇంకో చేసిన తప్పు అంటాను అంతే. దానికి ఎంతమంది నేను ఇష్టపడాలి, ఎంతమంది లైకులు కొడతారనేది నాకు అనవసరం. నాకు నచ్చింది, నాకు వచ్చింది మాట్లాడినాను అంతే. నేనేం రాసుకొని చేసుకునే పని అయితే. రాజకీయాల్లో ఏమన్నా ఈ ఒక సినిమా చేస్తే మహా అయితే డబ్బులు కోల్పోయి ఇంటికి వెళ్ళి ఇబ్బందులు పడి, ఎంతకు ముందు రాజసంగా అంటే ఎంతకు ముందులా నువ్వు లగ్జరీగా బతకలేవేమో. ఒక వ్యవసాయం చేస్తే వర్షం వచ్చేది చెడిపోతే ఇంటికి వెళ్ళి ఎంతో ముందులో 3 పూట్ల నువ్వు తినలేవేమో. కానీ రాజకీయాల్లో ఒకసారి టచ్ చేసి వెనకొస్తే మీకు తెలియదా? రాజకీయాలు పొరదే కదా, అంత పూసుకొని వచ్చామంటే ఒంటి నుంచి వస్తుంది, తల మీదకి వస్తుంది, మూలం వస్తుంది. ఈరోజు కిరాకార్పి తూచిపట్టి నాకు ఈ రాజకీయాలు వద్దంటే అవుతుందా? 100% నేను అడిగిన వాళ్ళు నన్ను అడుగుతారుగా. అది ఎప్పటికైనా శత్రుశేషమేగా. ఇప్పుడు అలీ గారు ఉన్నారు, నేను తప్పుకుంటున్నాను రాజకీయాల నుంచి అన్నారు వైసీపీ ఓడిపోగానే. ఇప్పుడు కొత్తగా వైసీపీ నుంచి ఇండస్ట్రీ నుంచే యాంకర్ శ్యామల గారు మాట్లాడుతున్నారు. ఏంటి అసలు అంటే చాలా మంది ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కాదు అని చెప్పేసి మళ్ళీ బ్యాక్ ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆర్పి ఎటువైపు ఉంటాడు? రాజకీయాల్లోనే ఉంటాడా, ఇండస్ట్రీలోకి వస్తాడా మళ్ళీ, లేదంటే బిజినెస్లో ఏమన్నా స్టార్ట్ చేస్తాడా? ఆర్పి దారెటు? 100% నాయకుడు అంటే ఏదో పెడద్దరం కాదు. అది నాయకుడు అంటే భయం వేస్తుంది ఎవరికైనా చెప్పాలంటే. నాయకుడు అంటే సేవకుడు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నుంచి స్టాండ్ తీసుకుంటాను. ఖచ్చితంగా లోకేష్ గారు కానీ ప్లస్ ఇద్దరి కోసం నేను నిలబడతాను. రెండో పాయింట్, ఒక సినిమా డైరెక్షన్ చేస్తాను, ఒక బిజినెస్ చేస్తాను.
ఓ ఒక సినిమా నేను వచ్చిందే సినిమా ఇండస్ట్రీ నుంచి. నేను కథలు రాసుకోగలను, నేను సినిమా డైరెక్షన్ చేస్తాను. ఇప్పుడు కాదు, ఒక 1 year పట్టచ్చు. ఓకే, చాలా సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను, కొంచెం కొన్ని ఇబ్బందుల వల్ల ఆగినాయి. ఆల్ రైట్ ఆర్పి గారు, త్వరలోనే ఆర్పి గారిని ఇంకా వేరే ఏదో ఇప్పుడు మాట్లాడుకున్నవన్నీ కాకుండా ఆ, వేరే పొజిషన్ లో చూస్తామని నేను అనుకుంటున్నాను. కూడా చూడాలని అనుకుంటున్నానండి. నాకు మాత్రం ఉండదా ఏంటి? ఖచ్చితంగా చేస్తారులేండి. ఇప్పుడు మనం ఏంటంటే మన పార్టీ కోసం ఎంత కష్టపడ్డామో ఆ కష్టానికి తగ్గట్టు ప్రతిఫలం 100% ఏ పార్టీలోనే ఉంటుంది. ఎందుకంటే ఈరోజు వంగలపూడి అనిత గారు హోమ్ మినిస్టర్ అయ్యారంటే చిన్న చితక విషయం కాదు. Yes. ఒక మహిళ అతి తక్కువ వయసులో హోమ్ మినిస్టర్ అయ్యారు. సవిత గారు అయ్యారు, గుమ్మడి సంధ్యారాణి గారు అయ్యారు. అదేవిధంగా ఈరోజు ఎంఎస్ రాజు గారు టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నారు, మడకశిర శాసనసభ్యులుగా ఉన్నారు. దాంతోపాటు ఈరోజు హిందూపూర్ జిల్లాకి అధ్యక్షులుగా ఉన్నారు. వీళ్ళెవరు నారా చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యులు కాదుగా, రిలేటివ్స్ కాదు కదా. వీళ్ళందరూ కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళే. తెలుగుదేశం పార్టీలో ఒక స్ట్రాటజీ ఉంటుందండి, ఒక ఈక్వేషన్ ఉంటుంది. ఎందుకు అసలు మీకు చంద్రబాబు గారన్నా లోకేష్ గారన్నా అంత ఇష్టం? అంత ఇష్టం అంటే ఒక ఐటీని డెవలప్ చేయడం కావచ్చు, ఒక ఐటీకి ఆ రోజుల్లోనే ఐటీని డెవలప్ చేయడం. ప్రాముఖ్యంగా వీళ్ళుంటే తిరుమల బాగుపడుతుంది మేడం. హిందువుల ఆరాధ్య దైవం, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గుడి చాలా పవిత్రంగా పటిష్టంగా ఉంటుంది. వాళ్ళు ఏది చేసినా కూడా ఏదన్నా చేసేటప్పుడు వాళ్ళ కుటుంబాన్ని అవతల కుటుంబంతో పోల్చుకొని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. పథకాలైనా పద్ధతులైనా అవన్నీ కూడా వాళ్ళతో పోల్చుకొని చేస్తారు. అలా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్కరి మీద గౌరవం ఉంటుంది. ఆడవాళ్ళ మీద రెస్పెక్ట్ ఇచ్చే విధానం కావచ్చు, మిగతా వాళ్ళని చేసే పద్ధతి కావచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు నారా లోకేష్ గారు ఇప్పుడు హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్లో ఉన్నారు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎడ్యుకేషనల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, రియల్ టైమ్ గవర్నెన్స్, అన్ని శాఖల్లో కూడా ఆయన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ విధానంలోనేమో గూగుల్ డేటా సెంటర్ పట్టుకొస్తున్నారు. దాంతోపాటు లక్షల కోట్ల విలువ చేసేటువంటి సమ్మిట్ జరిగింది 2025 CEE. దాంతోపాటు ఎడ్యుకేషనల్ ప్రతి స్కూల్కి వెళ్ళి ఆ పిల్లలు తినే భోజనం కాడి నుంచి, స్కూల్ బ్యాగ్స్ కాడి నుంచి, అవునా కదా, మీరు గమనించే ఉంటారు కదా, ప్రతి స్కూల్ దగ్గరికి వెళ్ళడం, ఆ పిల్లలతో కూర్చోవడం, చిన్న పెద్ద అనే తేడా లేకుండా వాళ్ళతో మమేకం అవ్వడం చూస్తున్నాం. హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ గురించి మీకు తెలిసింది. ఎలక్ట్రానిక్స్ రియల్ టైం గవర్నెన్స్, మొన్న వచ్చినట్టు వరదలప్పుడు కానీ, మొన్న మంతా తుఫాన్ అప్పుడు కానీ, లేదంటే ఎక్కడ నేపాల్లోనే చిక్కుకుపోయింది, నేపాల్లోనే కదా మొన్న గొడవలైనాయి, పిఎం ఏదో గొడవలు అయితే అక్కడ వెంటనప్పుడు రియల్ టైం గవర్నెన్స్లో 24 hours కూర్చొని పూర్తి నిఘాతో అక్కడ వాళ్ళకి ఫోన్ చేసి అక్కడ బాగోగులు కనుక్కొని ఇక్కడి నుంచి వాళ్ళకి స్పెషల్ ఫ్లైట్లు పంపించి అక్కడి నుంచి తీసుకొచ్చారు. అంటే ఏ శాఖ ఇచ్చినా కూడా మీరు అదే గుర్తుపెట్టుకోండి. మీరు ఏ శాఖను అడిగినా ఆ శాఖకు సంబంధించి వాళ్ళు చేసిన గొప్ప పనులు నేను చెప్పగలను. అదే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇచ్చినటువంటి శాఖలే ఎవరు తీసుకున్నారో కూడా మీరు చెప్పలేరు. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఎన్విరాన్మెంట్, పర్యావరణ శాఖ, ఫారెస్ట్, అటవీ శాఖ, మీకు తెలిసింది. రెండు విషయాల గురించి పాటుపడుతున్నారు ఆయన. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, దాంతోపాటు పంచాయతీ రాజ్, గ్రామాల గురించి కానీ, ప్రతి రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లై, ఎక్కడ ఏ పరిస్థితులు ఎలా ఉన్నాయనేది ఆయనకి ఇచ్చినటువంటి విధానాలు, ఆయనకి ఇచ్చినటువంటి శాఖల్లో ఇప్పుడు నెంబర్ 1 స్థానంలో ఉన్నారు కదండి. అవి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సో అలాంటి గొప్ప పనులు, గొప్ప విషయాలు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డిని కలవాలంటేనే మినిస్టర్లకే సాధ్యమయ్యేది కాదు. ఈరోజు ప్రతి మినిస్టరు అనుకున్న సమయానికి చంద్రబాబు నాయుడు గారిని కలిసి వాళ్ళ నివేదికను కావచ్చు, వాళ్ళ వినత పత్రాలు కావచ్చు, వాళ్ళ సమస్యలు కావచ్చు చెప్పుకునే పరిస్థితి వచ్చింది ఈరోజు. ఆల్రెడీ ఆర్పి గారు చాలా విషయాలు షేర్ చేస్తున్నారు. త్వరలోనే మీరు అనుకున్నట్లు సేవకుడిగా, అదే నాయకుడిగా అవ్వాలి. అయిన రోజు మళ్ళీ మనం ఫస్ట్ ఇంటర్వ్యూ చేద్దాం. ఖచ్చితంగా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.